Welcome to ABN and PRR College online classes course. Myself Prasad, lecturer in computer science, and this class is for final BCom occasional students, and the paper is Web Technologies. Okay, so fifth semester lo Web Technologies paper గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము, and we are from ABN and PRR College of Science Kovur. Okay, and this is our lecture number 10. సో మనము 10th లెక్చర్ లోకి ఎంటర్ అయ్యాము, and all of you students watch our videos in our YouTube channel, namely ABN and PRR College online classes course. ఓకేనా? సో ABN and PRR College online classes course అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాంట్లో మీరు ఈ వీడియోస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎవరైనా అంతకుముందు వీడియోస్ని కనుక వాచ్ చేయకపోతే ఆల్మోస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది అవర్ 10th లెక్చర్. ఓకేనా? సో 10th లెక్చర్లోకి వచ్చేసాము. సో అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడకపోతే కనుక గో అండ్ వాచ్ అవర్ ప్రీవియస్ వీడియోస్. ఓకే, ఆల్మోస్ట్ మనము చాలా టాపిక్స్ వరకు కవర్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్ వరకు కూడా ఒక లాస్ట్ 3 క్లాసెస్ కూడా HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దోస్ 3 పార్ట్స్, ఫార్మాటింగ్ ట్యాగ్ సంబంధించి 3 పార్ట్స్ గురించి 3 పార్ట్స్లో చెప్పుకున్నాము. 3 పార్ట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? సో వీడియోస్ని జాగ్రత్త రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ కమింగ్ టు ది అవర్ నెక్స్ట్ టాపిక్. ఓకేనా? సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జస్ట్ ఆ ఫార్మాటింగ్ ట్యాగ్స్లోనే మనకి పారాగ్రాఫ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉందండి, P ట్యాగ్ అనమాట. ఓకే, సో మనకి డేటాని ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో అంటే మనము ఇప్పటివరకు కూడా జస్ట్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్స్ని అబ్జర్వ్ చేసుకున్నాము, అవునా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్స్ని చూసాము. ఆ ఫార్మాటింగ్స్లో ఒక బోల్డ్ టెక్స్ట్ అని, ఇటాలిక్ అని ఎలా అయితే చూసామో అలాగే మనకి డేటాని ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో డిస్ప్లే చేసుకోవాలండి. అంటే పారాగ్రాఫ్ ఫార్మాట్ అనేసరికి ఎలా ఉంటుంది, మనము నోట్బుక్లో కూడా ఏదైనా ఒక పారా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాము, న్యూ లైన్కి వచ్చేస్తూ ఉంటాము, అవునా? న్యూ లైన్కి వచ్చేసి ఆ న్యూ లైన్లో డేటాని స్టార్ట్ చేసుకుంటూ ఉంటాము, అవునా? అలాగే మనకి ఒక పారాగ్రాఫ్డ్ టెక్స్ట్, ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో టెక్స్ట్ కనుక డిస్ప్లే కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ P అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ P అనే ట్యాగ్ ఉంది కదా, ఈ P ట్యాగ్ ఉపయోగించుకుని మనము డాక్యుమెంట్ని పారాగ్రాఫ్డ్ ఫార్మాట్లో డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ స్మాల్ ట్యాగ్ అనమాట అండి P అనే ట్యాగ్. ఇట్ హ్యాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఓకే, సో తర్వాత క్లాసెస్లో మనం ఎగ్జాంపుల్లో కూడా P ట్యాగ్స్ని అబ్జర్వ్ చేసుకుందామండి. ఓకే, సో P ట్యాగ్ వరకు కూడా మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఎగ్జామ్లో చాలాసార్లు షార్ట్ ఆన్సర్స్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఒకటండి. ఓకే, దట్ ఈజ్ HTML లిస్ట్. ఓకే, సో లిస్ట్ రూపంలో అసలు ఈ HTML లిస్ట్ అంటే ఏంటి, ఓకే, లిస్ట్ రూపంలో మనం ఏం చేయగలుగుతాము, ఏం చేస్తాము అని ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ మనకి చూడండి, ఇక్కడ HTML లిస్ట్ మనము ఈ డేటాని వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేసేటప్పుడు, అంటే డేటా డిస్ప్లే చేస్తున్నాం కదా, ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో చూస్తున్నాము, లేకపోతే సమ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉపయోగించుకుని డేటాని డిఫరెంట్ వేస్లో ఫార్మాట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అవుట్పుట్స్ అబ్జర్వ్ చేస్తే సమ్ డేటా అనేది మనకి వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుందండి. ఓకే, అంటే ఒక బోల్డ్ కావచ్చు, అండర్లైన్ కావచ్చు, ఇటాలిక్ కావచ్చు, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఏ డేటా అయినా. ఓకే, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మాటింగ్. ఓకే, ఆ డిఫరెంట్ ఫార్మాటింగ్ ఏంటి అంటే
లిస్ట్ రూపంలో డేటాని డిస్ప్లే చేయడం అండి. ఓకేనా? సో ఇలాగా లిస్ట్ రూపంలో సమ్ డేటాని లిస్ట్ రూపంలో ఫార్మాట్ చేయగలగాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ దిస్ డాక్యుమెంట్, చూడండి ఇదంతా కూడా నార్మల్ డేటా అనమాట ఇదంతా కూడా, అవునా? ఒక డేటాని బిగ్ అని చెప్పేసి ఒక డేటాని డిస్ప్లే చేస్తున్నాను, స్మాల్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నాను, మార్క్ అని చెప్పేసి ఏదో సమ్ డేటాని రాసామండి ఇక్కడ, అవునా? సో ఈ డేటా అంతా కూడా మనకి జస్ట్ ఒక కంటెంట్ పేజ్ మీద డిస్ప్లే అయింది అంతే. అండ్ కమింగ్ టు ది అనదర్ డేటా, ఇక్కడ చూడండి ఈ డేటాని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏదో నేను రాసాను, ఏదో సమ్ డేటా ఆర్డర్ లిస్ట్ అని, అన్ఆర్డర్ లిస్ట్ అని, డిస్క్రిప్షన్ లిస్ట్ అని చెప్పేసి రాసాను, చూసారా? ఈ 3 టైప్స్ కి కూడా ఏం చేశాను, సమ్ డాట్స్ రూపంలో డేటాని డిస్ప్లే చేశాను. ఓకే, అంటే పైన ఇప్పటి వరకు మనం చూసిందేమో నార్మల్ డేటా, అండ్ హియర్ డిస్ప్లేయింగ్ డేటా సమ్ సింబల్స్, అవునా? ఈ బుల్లెట్ సింబల్స్ అంటే డాట్ అనే సింబల్ తో మనం ఇక్కడ డేటాని డిస్ప్లే చేస్తున్నామండి, అవునా? సో ఇలా డిస్ప్లే చేయడాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ టైప్ ఆఫ్ డేటా. అంటే డేటాని నార్మల్ గా కాకుండా సమ్ లిస్ట్ ఫార్మాట్ లో, ఓకేనా? ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కంటైన్ సమ్ ఫ్రూట్స్ లిస్ట్, లేదా సమ్ ఫ్రూట్స్ లిస్ట్ అనేది ఉంది. సో ఆ ఫ్రూట్స్ లిస్ట్ అనేది మనము డిస్ప్లే చేయాలి, లైక్ యాపిల్, గ్రేప్స్, మ్యాంగో, పైనాపిల్, ఓకే, లైక్ దిస్ సమ్ లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ ని చూడండి మనము పక్క పక్కన కానీ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక ఫార్మాట్ అనేది కరెక్ట్ గా ఉండదు, ఓకేనా? ఆ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా ఉండదు అనమాట. బట్ అదే డేటాని మనము 1 యాపిల్, 2 మ్యాంగో, 3 గ్రేప్స్, ఇలా మనము 1 2 3 4 ఇలా సమ్ సింబల్స్ తో కానీ, అదే సమ్ డిజిట్స్ తో కానీ, లేకపోతే డాట్స్ పెట్టి కానీ డిస్ప్లే చేసామనుకోండి, అది ఫార్మాటింగ్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుంది, అవునా? అంటే ఐటమ్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు మనము ఏం చేస్తామంటే ఏదో ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్ లో కాకుండా 1 2 3 4 5, ఓకేనా? మీ లిస్ట్, మీ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది చెప్పాలి. 1 సో నేమ్, 2 అనదర్ నేమ్, 3 అనదర్ నేమ్, 4 ఇలా డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకి ఈ డేటా అనేది సమ్ అట్రాక్టివ్ వేగా ఉంటుంది అనమాట, అవునా? సో ఏదో పక్క పక్క మీ అందరి నేమ్లు రాసిన దానికి 1 2 3 4 ఇలా ఆర్డర్ ఫార్మాట్ లో రాసిన దానికి డిఫరెన్స్ అనేది ఉంటుందండి, అవునా? సో ఇలా మనము సమ్ లిస్ట్ రూపంలో, ఓకే, ఇలా ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా ఇలాంటి ఐటమ్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు, నేమ్స్ కానీ ఇలాంటివి డిస్ప్లే చేసేటప్పుడు మనము సమ్ లిస్ట్ రూపంలో డేటాని డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి లిస్ట్ టైప్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయడానికి, అంటే మన వెబ్ పేజెస్ లో లిస్ట్ టైప్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయడానికి మనము HTML లో లిస్ట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటామండి. ఓకే, అర్థమైందా? నార్మల్ గా డేటాని డిస్ప్లే చేయడం వేరు, ఇప్పుడు డిస్ప్లే చేసేది ఎలా అంట, లిస్ట్ ఫార్మాట్ లో, అంటే 1 2 3 1 2 3 4 ఇలా సమ్ డిజిట్స్ తో కానీ, A B C D అనే ఫార్మాట్స్ తో కానీ, ఓకే. సో ఇలా మనకి డిస్ప్లే చేయడాన్ని లిస్ట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట, ఓకేనా? సో ఇలా మనకి ఈ లిస్ట్ ఫార్మాట్ లో డేటాని డిస్ప్లే చేయడానికి మనకి HTML లిస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. వెన్ కమింగ్ టు దిస్ HTML లిస్ట్, ఓకే, ఈ HTML లిస్ట్ లోకి వస్తే కనుక మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ని HTML ప్రొవైడ్ చేస్తుందండి, ఓకే. సో ఎన్ని రకాల లిస్ట్ అనేది ఉంటుందండి, 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేది మనకి ఉంటుంది అనమాట, ఓకే. సో ఆ 3 టైప్స్ ఏంటంటే, వన్ ఈజ్ ఆర్డర్డ్ లిస్ట్ అండి, ఓకేనా? వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఏంటి, ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ నెంబర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సెకండ్ వన్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ని HTML సపోర్ట్ చేస్తుంది, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్, ఓకే. సో ఆర్డర్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, మనము డిస్ప్లే చేసే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఎలా డిస్ప్లే చేస్తాము అంటే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం ఎలా డిస్ప్లే చేస్తాము అంటే,
సమ్ 1 2 3 ఇలాంటి నెంబర్స్తో కానీ లేదనుకుంటే సమ్ ఆల్ఫాబెట్స్ ఏ బి సి డి ఇలాగా సమ్ ఆల్ఫాబెట్స్తో కానీ లేకపోతే రోమన్ నెంబర్స్ 1 2 3 4 రోమన్ నెంబర్స్ ఉంటాయి కదా, రోమన్ నెంబర్స్తో కానీ ఇలా డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, ఇవి యూజ్ చేసుకుని డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి ఈ డేటాని, అటువంటి డేటాని ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఓకే, అండర్స్టాండ్? ఒక డేటాని 1 2 3 లేదా ఏబిసి లేదా రోమన్ నెంబర్స్ 1 2 3 ఇలా డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, అటువంటి డేటాని లేదా అటువంటి లిస్ట్ ని ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే we can display the list of items with the help of the some symbols, డాట్ సింబల్ తో కానీ, అంటే సర్కిల్, స్క్వేర్, డిస్క్ ఇలాంటి సింబల్స్ తో డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి డేటాని, అటువంటి డేటాని అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ ద థర్డ్ వన్ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం కదా, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ అండి. ఏంటంటే ఇది మనము అబ్రివేషన్స్ చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అది మనం రాయాలనుకోండి ఎలా రాస్తాము, HTML అని చెప్పేసి మనం హెడ్డింగ్ లాంటిది పెడతాము, దాని కిందన హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇలా డిస్క్రిప్షన్ ఒక డెఫినేషన్ చెప్తున్నాం అనుకోండి, వాటిని డెఫినేషన్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేవి ఉంటాయి, అండ్ క్లియర్ ఒక స్మాల్ డిస్క్రిప్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ కమింగ్ టు ది అవర్ ఫస్ట్ వన్, ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, items in this list are numbered automatically by the browser. ఓకేనా? సో ఆర్డర్ లిస్ట్ అంటే కనుక మనము ఇలా 1 2 3 కానీ, స్మాల్ ఏబీస్ అనేది కానీ, లేకపోతే క్యాపిటల్ ఏబీసీ అని, స్మాల్ రోమన్ నెంబర్స్ ఇలా 1 2 3 కానీ, లేదా క్యాపిటల్ రోమన్ నెంబర్స్ 1 2 3తో కానీ మనం డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, అటువంటి డేటాని ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో లెట్ us see with an example. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనకి ఆర్డర్ లిస్ట్ అనేది ఎలా వస్తుందో చూద్దామండి. ఓకేనా? see here, for example HTML. okay, and coming to the next tag, head tag. okay, సో దీనికి ఒక టైటిల్ ప్లేస్ చేద్దామండి. సారీ, టైటిల్. సో లిస్ట్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ అనే టైటిల్ ఇద్దాము. ఓకే, టైటిల్ క్లోజ్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ హ్యావ్ టు క్లోజ్ ది హెడ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఏ ట్యాగ్ తో స్టార్ట్ చేసుకుంటాము, బాడీ ట్యాగ్ అండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనము లిస్ట్ ను ఉపయోగించుకుంటున్నామండి. ఓకే, ఫర్ యూజింగ్ దిస్ లిస్ట్ మనకి ఆ లిస్ట్ లో కూడా ఎటువంటి లిస్ట్ ఉపయోగించుకుంటున్నామండి, ఆర్డర్డ్ లిస్ట్. అవునా, ఆర్డర్డ్ లిస్ట్. సో మనము ఆర్డర్ లిస్ట్ ని కనుక డిస్ప్లే చేయాలి అనుకుంటే యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే ఓఎల్, ఆర్డర్డ్ లిస్ట్. సో ఓఎల్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఓఎల్. దిస్ వెరీ సింపుల్ టాపిక్ బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ టాపిక్ అండి. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఓఎల్, ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం డిఫైన్ చేయవలసింది ఏంటంటే, ఓకే ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేయాలనుకున్నాము, ఆర్డర్ లిస్ట్ లో టైప్స్ ఉన్నాయి కదా ఇంకా మనకి. ఓకేనా? సో ఆర్డర్ లిస్ట్ లో టైప్స్ ఏమని చెప్పుకున్నాము, ఇలా 1 2 3 కావచ్చు, లేకపోతే ఏబిసి కావచ్చు, క్యాపిటల్ ఏబిసి కావచ్చు, స్మాల్ రోమన్ నెంబర్స్ కావచ్చు, లేదా క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కావచ్చు. అవునా? అంటే ఆర్డర్ లిస్ట్ అనేది విచ్ టైప్, ఏ టైప్ లో కావాలి. ఓకే, ఆర్డర్ లిస్ట్ బాగానే ఉంది, అందులో మీరు ఏ టైప్ కావాలో చూస్ చేసుకోవాలి. 1 2 3 కావాలా, లేకపోతే ఏబిసి అని కావాలా, ఎలా కావాలని చెప్పేసి. ఓకే, సో ఆ టైప్ ని డిసైడ్ చేయడానికి, మనకు కావాల్సిన లిస్ట్ టైప్ ని డిసైడ్ చేయడానికి ఆర్డర్ లిస్ట్ కి ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఆ అట్రిబ్యూట్ నేమ్ ఏంటంటే టైప్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో టైప్ ఈక్వల్ టు ఏ, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చామండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఓకే ఆర్డర్ లిస్ట్ లో కావాలని చెప్పాము, అది కూడా 1 2 3 అనే నెంబర్స్ తో కావాలని చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటో చెప్పాలి మనం అక్కడ. ఓకేనా? సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని చెప్పడానికి మనము LI అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఐటమ్స్
LI లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో LI అనే ట్యాగ్ ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తాం చూడండి, ఓకేనా. LI, ఆఫ్టర్ దట్ మళ్ళీ LI, and one more tag, one more item, you have to add one more item, LI and mango. ఓకే, సో అలా మనకి ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఐటమ్స్ ని కూడా మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ కంప్లీటింగ్ దిస్ LI OL ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలండి, ఓకేనా. OL ట్యాగ్ క్లోజ్ చేసుకున్న తర్వాత బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ హ్యావ్ టు క్లోజ్ ది HTML. ఓకే, సో ఇక్కడ మనము ఏదో ఫ్రూట్స్ డేటా డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి సమ్ హెడింగ్ డిస్ప్లే చేద్దాము. ఓకే, సమ్ H1 ఉపయోగించుకుని ఓకే ఫ్రూట్స్. ఆఫ్టర్ దట్ క్లోజ్ ది H1. ఓకే, ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. సేవ్. ఓకే, సో డాక్యుమెంట్ ని సేవ్ చేసుకున్నాము అండ్ లెట్ us see with అవుట్పుట్. ఓకే, సో అవుట్పుట్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే, సో సారీ ఐఎమ్ రిఫ్రెషింగ్ ద డాక్యుమెంట్, సారీ జస్ట్ వెయిట్. లిస్ట్ డాట్ HTML head. Okay, just save the document. Okay, now observe the output. సో చూసారా మనకి ఇక్కడ ఫ్రూట్స్ అనే డేటా వచ్చింది, అవునా. సో ఆ డేటా అనేది ఎలా ఉంది చూడండి. ఇప్పటి వరకు మనం చూసిన డేటా వేరు, ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్న డేటా వేరండి, అవునా. ఓకే, సో అంటే ఇప్పటి వరకు కూడా ఆ డేటా అనేది ఎలా ఉంది, జస్ట్ ఏదో నార్మల్ గా పక్కన డిస్ప్లే చేయడం మనం ఇలాంటి చేంజెస్ అనేవి మనకి ఎక్కువ చూసామండి వాటిల్లో, అవునా. బట్ ఇప్పుడు ఎలా ఉందండి, జస్ట్ డేటాను అంతటిని కూడా మనము సమ్ లిస్ట్ రూపంలో డిస్ప్లే చేస్తున్నాం అనమాట, అవునా. సో దాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం. ఇవి కూడా ఏంటి, ఆర్డర్డ్ లిస్ట్. అబ్జర్వ్ చేసుకుంటే 1 2 3 ఇలా కనిపిస్తుందండి, అవునా. 1 2 3 అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మనము ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి, ఓకేనా. ఓకే, అండ్ కమింగ్ టు ది అవర్ నెక్స్ట్ వన్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో మనకి ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఐటమ్స్ ని సమ్ బుల్లెట్ సింబల్స్ తో మనము డిస్ప్లే చేస్తామన్నమాట, ఓకేనా. డేటాను ఎలా డిస్ప్లే చేస్తామండి, సమ్ బుల్లెట్ సింబల్స్ అనేవి మనము ఉపయోగించుకుంటాం అనమాట. సో ఈ బుల్లెట్ సింబల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఓకేనా. ఈ బుల్లెట్ సింబల్స్ తో డేటాను ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఒకసారి చూద్దాము. 3 టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ మనకు సపోర్ట్ చేస్తుందండి. ఇదేంటది, డిస్క్ అనే సింబల్ ఒకటి, ఓకేనా, డిస్క్ ఒకటి, సర్కిల్ ఒకటి, స్క్వేర్ ఒకటి అండి. ఓకే, సో ఇలా మనము ఈ 3 టైప్స్ ఆఫ్ అన్ఆర్డర్ లిస్ట్ ని HTML అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అన్ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసిన ట్యాగ్ ఏంటంటే UL, ఓకేనా. అన్ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసిన ట్యాగ్ ఏంటి, UL అనే ట్యాగ్ ని మనము ఉపయోగించుకుంటాం అనమాట. అదే ఆర్డర్ లిస్ట్ అయితే OL అన్నామండి, అవునా. అదే అన్ఆర్డర్ లిస్ట్ అయితే కనుక UL అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. సో అక్కడ టైప్ వచ్చేసి మనకి టైప్ చిన్న చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి అంతే, ఓకేనా. సో లెట్ us see how we can format this one. Just go for coding. ఓకే, ఆర్డర్ లిస్ట్ డిస్ప్లే చేస్తాం కదా. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ లో డేటాను డిస్ప్లే చేద్దామండి. సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే ట్యాగ్ నేమ్ ఏంటి, UL
అండ్ దీనికి వచ్చేసి అట్రిబ్యూట్ నేను యూజ్ చేసుకోవాలంటే టైప్ ఈక్వల్ టు అని చెప్పేసి సమ్ డిస్క్ ఆర్ స్క్వేర్ ఆర్ ఓకేనా, డిస్క్ స్క్వేర్ అండ్ ఇంకోటి ఏదో ఉంది కదండి ఓకేనా. సో 3 సింబల్స్ లో మనం ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు అనమాట అండి ఓకేనా. అండ్ ఇక్కడ ఏదో సమ్ ఫ్లవర్స్ డేటాని డిస్ప్లే చేస్తున్నాము. హెడ్డింగ్ వచ్చేసి ఫ్లవర్స్ అని చెప్పేసి ఇస్తున్నామండి. ఓకే, యుఎల్ తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, కామన్ ఎల్ఐ అండ్ హియర్ సమ్ రోస్. The next one some lily. Okay, సో ఇక్కడ మనకి అనార్డర్ లిస్ట్ లో డేటాని డిస్ప్లే చేస్తున్నాము, అది కూడా ఫ్లవర్స్ డేటా అనేది డిస్ప్లే చేసుకున్నామండి ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యుఎల్ అనార్డర్ లిస్ట్ కి యుఎల్ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. అండ్ టైప్ వచ్చేసి డిస్క్ స్క్వేర్ సర్కిల్ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చండి ఓకే. సో ఇక్కడ డిస్క్ అని చెప్పేసి ఇచ్చాము. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, రోజ్ లిల్లీ అండ్ జాస్మిన్ ఓకేనా. ఆన్ ఆర్డర్ లిస్ట్ ని క్లోజ్ చేసుకున్నాము ఓకే. లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా మనకి ఇక్కడ ఫ్లవర్స్ లిస్ట్ ఎలా వచ్చిందండి, సమ్ బుల్లెట్ సింబల్స్ వచ్చినాయండి అవునా. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ రోజ్ ఇలా వచ్చినాయి, సమ్ డిస్క్ సింబల్స్ వచ్చినాయండి. ఆర్డర్ లిస్ట్ అయితే కనుక 1 2 3 ఇలా వచ్చినాయండి ఓకే. ఒకవేళ మనం ఈ టైప్ మార్చామనుకోండి, చూడండి ఇక్కడ 1 అనేసి క్యాపిటల్ ఏ అని ఇచ్చానండి, అంటే మన లిస్ట్ అనేది ఎలా వస్తుంది, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అలా వస్తుందండి. ఇక్కడ డిస్క్ అనేసి సర్కిల్ అని చెప్పేసి ఇచ్చానండి ఓకేనా. లెట్ us సేవ్ దిస్ వన్. సో డిఫరెన్సెస్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా. అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా మనకి ఏ యాపిల్, బి గ్రేప్స్, సి మ్యాంగో అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఏబిసితో వచ్చిందండి. ఇక్కడ ఇందాకేమో డిస్క్ సింబల్ వచ్చింది, ఇప్పుడేమో సర్కిల్ సింబల్ వచ్చిందండి ఓకే. అండ్ చెక్ ఫర్ అనదర్. రోమన్ నెంబర్స్ తో మనకి ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అయ్యింది. అండ్ ఇక్కడేమో రోజ్ లిల్లీ జాస్మిన్ ఇలా మనకి డేటా డిస్ప్లే అవుతుందండి ఓకేనా. సో ఇలా డిస్ప్లే చేయడాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట ఓకేనా. సో లిస్ట్ అంటే నార్మల్ డేటా కన్నా లిటిల్ బిట్ డిఫరెన్స్ గా ఉంటుంది ఓకే. ఆ డిఫరెన్సెస్ ఏంటంటే ఆ ఐటమ్స్ ని మనము ఇలా లిస్ట్ రూపంలో డిస్ప్లే చేయగలం అనమాట ఓకేనా. అలా చేయడాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి ఓకే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ డిస్ప్లే చేయాలంటే మనము ఓఎల్ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ మనము ఆ ఆర్డర్ లిస్ట్ లో డేటా అనేది ఏ టైప్ అనేది మనం అక్కడ చెప్పాలండి ఓకేనా. సో అక్కడ డేటా అనేది ఏ టైప్ లో డిస్ప్లే చేయాలో చెప్పాలి. సో టైప్ డిస్ప్లే చేయడానికి మనము టైప్ అనే అట్రిబ్యూట్ ని మనము ఉపయోగించుకుంటాం అనమాట ఓకేనా. సో అలాగే అన్ఆర్డర్ లిస్ట్ ని డిస్ప్లే చేయడానికి యుఎల్ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. సో అది ఏ టైప్ లో అన్ఆర్డర్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయాలి అనేది మనము ఆ టైప్ ద్వారా చెప్తామన్నమాట. ఆర్డర్ లిస్ట్ లో టైప్ వాల్యూస్ ఈ 1 2 3 కానీ ఏబిసి కానీ క్యాపిటల్ ఏబిసి కానీ రోమన్ నెంబర్స్ కానీ ఉంటాయండి. అన్ఆర్డర్ లిస్ట్ లో టైప్ వచ్చేసి డిస్క్ సర్కిల్ స్క్వేర్ అలా మనకి
త్రీ టైప్స్ అనేవి మనకి అక్కడ ఉంటాయన్నమాట అండి. ఓకేనా? దట్ ఈస్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. అండ్ ద థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్ అండి. సో డెఫినేషన్ లిస్ట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఓకే, సమ్ డాగ్, ఏ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్, ఓకే, సారీ, ఏ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్. ఇలా డెఫినేషన్స్ ని డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డెఫినేషన్ లిస్ట్ ని ఉపయోగించుకుంటామండి. సో డెఫినేషన్ లిస్ట్ ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న ట్యాగ్ ఏంటంటే DL. సో DL లో మనం ఏమేం చెప్తున్నామంటే డెఫినేషన్ టర్మ్ ఏంటి అంటే HTML, దిస్ ఈజ్ అన్ డెఫినేషన్ టర్మ్, ఓకే. నెక్స్ట్ డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో లిస్ట్ ని డిస్ప్లే చేయడానికి DL అని ఉపయోగించుకుంటాము, డెఫినేషన్ టర్మ్ చెప్పడానికి ఏమో DT అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము, డెఫినేషన్ ని డిస్క్రైబ్ చేయడానికి DD అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. సో ఓవరాల్ గా చూస్తే దీంట్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. అంటే DL ఒకటి, DT ఒకటి అండ్ DD ట్యాగ్ ఒకటి అండి. ఓకేనా? సో ఈ త్రీ ట్యాగ్స్ ని కూడా ఈ విధంగా యూస్ చేసుకుంటే మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ గో ఫర్ కోడింగ్. ఓకే, అండ్ సీ హియర్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి DL, అవునా, డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాము. డెఫినేషన్ టర్మ్ ఏంటి HTML, ఇక్కడతో DT క్లోజ్ చేసుకున్నాము. డేటా డిస్క్రిప్షన్ ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అగైన్ ఇంకొక డెఫినేషన్ టర్మ్ ఏంటి DT. నెక్స్ట్ ఆ డెఫినేషన్ కి డిస్క్రిప్షన్ ఏంటి డిఫైన్ చేసుకున్నాము. ఆ తర్వాత DL ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నామండి. ఓకేనా? సో ఇలా మనకి డెఫినేషన్ లిస్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ లెట్ us సేవ్ దిస్ వన్. And go for the output. Just refresh the document. Okay, and observe the output. చూసారా, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, డాగ్, ఓకే, ఏ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్. చూసారా, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, డాగ్, ఏ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో ఇలా మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ 5 మార్క్స్ కి చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ ని 10 మార్క్స్ కూడా అడుగుతున్నారండి. ఓకే, ఎగ్జామ్ లో మనకి ఈ క్వశ్చన్ ని 10 మార్క్స్ కూడా చాలా సార్లు అడుగుతాం కూడా జరిగిందండి. సో జాగ్రత్తగా చదువుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎక్కడైతే మనం ఆ ప్రోగ్రామ్ డిఫైన్ చేసుకున్నామో ఓవరాల్ ప్రోగ్రామ్ అంతటిని కూడా రన్నింగ్ నోట్స్ లో కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కంపల్సరీగా ఎగ్జామ్ లో అడిగితే ఈ త్రీ టైప్స్ ఆఫ్ లిస్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది మనం కంపల్సరీగా రాయాలండి. ఓకేనా? రాస్తేనే మనకి మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయండి, లేకపోతే మార్క్స్ సరిగ్గా రావు అనమాట. ఓకే, ఎనీహౌ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా పక్క పెట్టినా కానీ HTML లో లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిస్ట్ టైప్ ఆఫ్ డేటాను కనుక మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే ఈ విధంగా లిస్ట్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకుంటాము. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంటో డెఫినేషన్ లిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.